ఈ రోజుకి ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది పూర్తయింది. అయితే గత ఏడాది కాలంగా సంక్షేమ పథకాలు ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. కానీ పింఛన్లు మొత్తాన్ని పెంచి అందించగలిగారు. 3 నెలల బకాయిలతో సహా చెల్లింపులు చేశారు. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేశారు. అయితే సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేకపోయారు. ప్రధానంగా పిల్లల చదువుకు సంబంధించి తల్లికి వందనం, రైతుల సాయానికి సంబంధించి అన్నదాత సుఖీభవ కోసం ఏడాదిగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నెల నుంచి సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ విపక్షాలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. హామీలు ఇచ్చారు కదా, అమలు చేయాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని అంటున్నారు. 2019లో అధికారంలోకి వచ్చింది వైసీపీ. అప్పట్లో నవరత్నాలు ప్రకటించారు జగన్. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి పథకాలు అమలు చేయడం ప్రారంభించారు. దీంతో జగన్ సర్కార్ పట్ల ప్రజల్లో ఒక రకమైన సానుకూలత కనిపించింది. అయితే క్రమేపీ 2024 ఎన్నికలొచ్చే నాటికి సీన్ మారింది. ప్రజలు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం కేవలం సంక్షేమాన్ని అమలు చేసింది, అభివృద్ధి అన్న విషయాన్ని మర్చిపోయింది. అదే సమయంలో విపక్ష టీడీపీ తాము అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని చెప్పుకొచ్చింది. అయితే ఏడాదిగా అభివృద్ధి పనులకు పర్వాలేదు, కానీ సంక్షేమ పథకాల ప్రారంభం కాకపోవడం మైనస్గా మారుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సంక్షేమ పథకాలపై చర్చ ఎక్కువగా సాగుతోంది. దానికి కారణం లేకపోలేదు. కూటమి పాలనకు ఏడాది అవుతోంది. ఇంతకుముందు వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలు అమలు అనేది సరిగ్గా సమయానుకూలంగా జరిగేవి. కానీ ఏడాదిగా అదిగో ఇదిగో అంటూ టీడీపీ సర్కార్ కాలయాపన చేసింది. అయితే ప్రజల్లో ఒక రకమైన సర్దుబాటు కనిపిస్తోంది. అభివృద్ధిని చూసి సంతృప్తి పడుతున్న వారు ఉన్నారు. అయితే ఇదే తరుణంలో విపక్షాలు సంక్షేమ పథకాల కోసం పదే పదే ప్రశ్నిస్తున్నారు. వైసీపీ తరపున వెన్నుపోటు దినం నిర్వహించాలని పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. అయితే సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించి టీడీపీ కూటమికి ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఇటీవల టీడీపీ అనుకూల మీడియా ఓ డిబేట్ జరిగింది. అక్కడ వామపక్ష నేత ఒకరు సంక్షేమ పథకాల గురించి గట్టిగానే ప్రశ్నించారు. సహజంగానే సదరు ఛానల్ జర్నలిస్ట్ టీడీపీ కూటమి విధానాలకు అనుకూలంగా మారుస్తూ ఉంటారు. అయితే సదరు వామపక్ష నాయకుడు సడన్గా ప్రశ్నించేసరికి ఆ జర్నలిస్టుకి ఎలా స్పందించాలో తెలియలేదు. అయితే ఈ భయం టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల్లో కూడా కనిపిస్తోంది. వీలైనంత త్వరగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు కోరుకుంటున్నారు. అయితే ఈ నెలలోనే 2 కీలక సంక్షేమ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అప్పటి నుంచి సానుకూలత ఏర్పడుతుందని కూటమి వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.